అన్ని సంఘాల్లో విశ్వాసులు వాళ్ళే అన్ని ఊడడం కానీ వంట చేయడం కానీ సమస్తము చేస్తారు. రెండవది, ప్రతి ఆదివారము ప్రతి సంఘములో ప్రేమ భోజనం. దేవుని దాసుడు భక్సింగ్ గారు హెబ్రోన్ కాంపౌండ్లో మొట్టమొదట ప్రార్థన చేసినాడు, ప్రభువా ప్రతి ఒక్క స్తంభము ప్రార్థనలో నానబడ్డది. దేవుని దాసుడు భక్సింగ్ గారు ప్రతి ఒక్క అంగుళమున మోకరించిన స్థలం లేదు ఈ 2 బిల్డింగ్లు. ప్రార్థన చేసుకుందామా? మనం కూడా అదే విధముగా మోకరించి నేర్చుకోవాలి. పరిశుద్ధమైన తండ్రి, మీరు మా కనుక నమ్మకమైన దేవుడు ప్రభువా, యవనస్తులంగా ప్రభువా ఈ యొక్క 6 రోజులు నీ దయాదాక్షిణ్యాన్ని బట్టి ప్రభువా వాతావరణం మార్చివేసి నీకు సన్నిధి గుర్తెరిగిన వారమై నీ యొక్క బిడ్డలు బాప్తిస్మం సాక్ష్యం ఇచ్చినారు ప్రభువా. ఎంత గొప్ప ధన్యత ప్రభా. గత 4 రోజుల సహోదరులు రాత్రి పగలు ఈ యొక్క యూత్ క్యాంప్ కొరకై సిద్ధపరచబడినారు ప్రభువా. పరిశుద్ధమైన తండ్రి, వారు కష్టపడినే కాకుండా ప్రభువా నీ మహిమార్థమై వారు ఇంతవరకు సంతోషంతో నీ మందిరం పనిచేసినారు ప్రభువా. ఒక 10 రోజుల నుంచి సహోదరులు అల్లం వెల్లిపాయ శుభ్రం చేయడం కానీ, ప్రతిరోజు కూరగాయలు కోయడం కానీ, ముఖ్యంగా ప్రభువా ఎంతో సంతోషంగా నీ యొక్క బిడ్డలు టాయిలెట్లు అందులో శుభ్రం ఉండాలని భారం ప్రభువా. ఎంత గొప్ప ధన్యత ప్రభావ నీ మందిరం పనిచేయడానికి కొరకాయ. రాత్రంతా కూడా ప్రభావ కష్టపడి ఈ చెత్త అంతా తీసుకోవడానికి కొరకాయ ఎంతో సంతోషంతో దేవుడు మా భాగ్యం ప్రభువా. ఈ ఆహారం దీవించిన వారి నీ యొక్క మేము తిరిగి మా స్థలానికి వెళ్తుండగా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, నా సృష్టికర్త నా కాపరి నా లేమి కలగదు. యేసు ప్రభు నాకు ఒక ప్రాణం పెట్టిన యేసు ప్రభు నా కాపరి ప్రభువా. మీరే దీవించి మీ మహిమలో వాడుకోమని ప్రభు అయిన క్రీస్తు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.